దుష్టుడైన ఈ నాబాలును లక్ష్య పెట్టవద్దు. నాబాలు గారి పరువు అంతా పోయింది. అంత గొప్ప ధనవంతుడైనా సరే. దాసుడు ఏమంటున్నాడు? మహా పనికి మాలిన వాడనింది. భార్య ఏమనింది? దుష్టుడు అని చెప్పేసింది. తర్వాత నా ఏలినవాడా, దుష్టుడైన ఈ నాబాలును లక్ష్య పెట్టవద్దు, అతని పేరు అతని గుణములను సూచించుచున్నది. పేరు వారి గుణాలను సూచిస్తుందంట. కొంతమంది పేర్లు ఉంటాయి, ఆ పేర్లకు అర్థవంతంగానే ఉంటారు కొంతమంది, ఆ పేర్లకు అర్థవంతంగా రివర్స్లో ఉంటారు ఇంకొంతమంది. అలా కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఏమున్నాయి ఎగ్జాంపుల్స్? కొన్ని పేర్లు, యాకోబు పేరుకి అర్థము మోసగాడు, ఆయన జీవితం కూడా అలాగే ఉంది, మోసగాడు. ఇంకా కొన్ని ఉన్నాయి, నీతిమంతుడు అని చెప్పి. తర్వాత ఆయన పేరు ఏమనుంది మరి? అతని పేరు నాబాలు, మోటుతనము అతని గుణము. ఇంకో రెండో అర్థం ఉండిద్ది.